ఒక ఆచార్యుల వారిని ఒక సామాన్యుడు వచ్చి, అయ్యా నాకు చాలా సమస్యలున్నాయి, ఏదైనా ఒక మంచి మంత్రం చెప్పండి అన్నారు. ఆ ఆచార్యుడు, శుభం చెబుతాను నాయన, ఓం హనుమతే నమః అన్నాడు. హనుమతే నమః, ఇంకేదైనా కాస్త మంచి మంత్రం చెప్తారా? మంత్రాల్లో మంచి మంత్రాలు ఏముంటాయి నాయన, దైవనామం కంటే మించి. అలా కాదండి, ఇంకేదైనా. ఈ ఉదాహరణ అన్ని విషయాల్లో కూడా మనం గమనిస్తున్నాం. తిరుమలకి వెళ్ళామండి, ప్రసాదం అండి, లడ్డు అండి అనగానే పెద్ద లడ్డు ఇచ్చారా, అప్పం కూడా ఇచ్చారా, శేషవస్త్రం ఇచ్చారా? మనం చేసే సేవ అనుసరించి ఆ వస్త్రం, ఆ ప్రసాదం, ఆ నైవేద్యం, ఆ వడలు అందరికీ మన గొప్ప చాటు చెప్పుకోవడంలో గోవిందుడి నామం మర్చిపోతున్నాం. అలా ఎప్పుడూ చేయకూడదు. మార్పు రావాల్సింది మనలో. ఆలయం ఆపద మొక్కల వాడిది కావచ్చు, ఆది దేవుడిది కావచ్చు. కాల సర్పదోషం పోగొట్టుకోవడం కోసం మనం కాలాయనమక్కలవికరణాయనమో ఆ ఆదిదేవుడి ఆలయానికి వెళుతున్నామా? వెండితో చేసినదో రాగితో చేసినదో సర్పాన్ని ఆ హుండీలో వేస్తున్నామా? దోషాలకు ఆయనకు ఏమిటి సంబంధం? ఆయన అక్కడ కూర్చుంటాడు, మనం వచ్చాం, వేశాం, మన దోషం పోయింది అని మనమే అనుకుంటున్నాం, మళ్ళీ వస్తూ ఉంటాం. ఉండాల్సింది మనలో మార్పు. ఒక్కసారి దర్శనం చేస్తే చాలు, మళ్ళీ పోవనక్కర్లేదు. పూర్వకాలంలో కాశీకి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడో రాడో. ఈనాటి కాలంలో వెళుతున్నారు కాబట్టి వెళ్ళవచ్చును, రావచ్చును, మళ్ళీ వెళ్ళడమే ప్రశ్నార్థకం అవుతున్నది. రామేశ్వరం, కాశీ, తిరుమల, కాళహస్తి, కన్యాకుమారి, అరుణాచలం క్షేత్రం ఏదైనా ఒకసారి వెళితే చాలండి. మళ్ళీ వెళ్ళి పరమాత్ముడిని భయపెట్టే పూజలు చేయకండి. దైవానికి కూడా దడుపు పుట్టే విధంగా బొట్లు పెట్టడం మానేయండి. దైవాన్ని సాత్వికంగా, సౌమ్యంగా పూజించే ప్రయత్నం చేయండి. తెలుసుకున్నాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.